ఒక్కసారి రోడ్లు చూడు నీ అమ్మ, ఏందిరా అయ్యా ఇది. కర్ణాటకలో ఎవరు ఉన్నారు గవర్నమెంట్? కాంగ్రెస్ రావాలి, మార్పే కావాలి. మనం చేపతోలు గీక్తే ఎట్లా లేస్తుంది, అట్లా లేచిపోయినాయి ఇక్కడ మొత్తం. యాక్చువల్గా ఇక్కడ రోడ్ వేసినట్టున్నారు, రోడ్డు క్వాలిటీతో వేయలేదు, అందుకే పైన పెచ్చులు లేచిపోయినాయి. ఈరోజు మొత్తం నా ఖర్చు వచ్చేసి 2500. పెట్రోల్, స్టే, ఫుడ్ ఈ 3 కలిపి మొత్తం 2500 అయితే పడ్డది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో అందరు మంచిగా అనుకుంటున్నా. అండ్ ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఒక మంచి బడ్జెట్ ట్రిప్ అయితే వేద్దాం అనుకుంటున్నా కదా. ఆల్రెడీ ప్లాన్ వేసిన, సడన్గా అయిపోయింది ప్లాన్. ఇది ఒక 2 days ముందు అయితే వేసిన. సో బడ్జెట్ ట్రిప్ పట్టుంది. బడ్జెట్ ట్రిప్ అంటే ఏంది అంటే, నేను ఇప్పుడైతే కోస్టల్ కర్ణాటక వేస్తున్నా. ఎక్కడెక్కడ పోతున్నా, ఏంది కథ అనేది ఇప్పుడు ముందు చెప్తుంటా. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి అందరూ. సో మన ప్లాన్ గురించి వచ్చేసి, ఈ వీడియోలో నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నాకు ఎంత ఖర్చు అవుతుంది, పెట్రోల్ది, ఫుడ్ది, స్టేది, అది మొత్తం ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ నా రూట్ కూడా నేను ఇస్తా, ఎక్కడ నుండి ఎక్కడి వరకు పోతున్నా, ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది నా రైడ్ అనేది. ఈ రైడ్ వచ్చేసి మొత్తం దగ్గర ఒక 10 days అయితే ఉంది. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయినా. సో నేను ఇదైతే ఒక సిరీస్ లెక్క చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఈ రోజు అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయినా, అండ్ లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసిన. ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్ నుండి బాదామి అయితే పోతున్నాము. అక్కడైతే ఒక 2 days స్టే చేస్తా. అండ్ ఈ రోజు మొత్తం ఎంతెంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో ఆ వీడియోలో లాస్ట్లో చెప్తాను. నేను ఇంకా ఏమేమి ప్లేసెస్ తిరుగుతున్నా, ఎక్కడెక్కడ స్టే చేస్తున్నా, దాని ఖర్చు ఎంత, మొత్తం ఒక బడ్జెట్లో అయితే నేను అనుకున్నా. ఇంత అమౌంట్ అయితే అనుకున్నా నేను, అంత అమౌంట్లో నేను చేయగలుగుతానా లేదా అనేది ముందు మీరు కూడా చూడండి. ఈ వీడియోస్ అయితే నేను మొత్తం ఒక సిరీస్ లాగా అయితే వేద్దాం అనుకుంటున్నా. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 లాగా. అఫీషియల్గా అయితే ఇది ఎపిసోడ్ 1. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి, నేను ఈ వీడియో చేసేది కొత్త రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే. అండ్ ఇంకా ఎవరైతే ఆ రూట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదో వాళ్ళ కోసం అయితే చేస్తున్నా. అంటే అందరూ చూడొచ్చు, బట్ పర్టికులర్గా వాళ్ళ కోసం, అంటే కొత్తగా ఎవరు తెలియదు కదా ఎక్కడ పోవాలి, ఏంది కథ అనేది. సో నేను ఆల్రెడీ ఒకసారి పోయినా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు కూడా కొంచెం అయితే నేను షేర్ చేసుకుంటా. ఆ రూట్లో ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే, ఏమైనా కొత్త లొకేషన్స్ ఉంటే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ పోతున్నా అనేది అయితే ఫస్ట్ చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ నుండి హైదరాబాద్ టు బాదామి నుండి గోకర్ణ టు ఉడిపి టు మ్యాంగళూరు. ఆ తర్వాత ఇంకేమైనా ప్లేసెస్ ఉండి నాకు టైం ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. అండ్ నేనైతే మొత్తం రెడీ కూడా అయిపోయినా, లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. మన టేల్ బ్యాగ్, టాప్ బాక్స్, ల్యాప్టాప్స్ అన్ని పెట్టేసిన. సో డైరెక్ట్ బండి మీద అయితే కలుస్తాను నేను మిమ్మల్ని. అండ్ మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నా వీడియోస్ ఏమైనా ముందు చూడలేకపోతే కొత్త వాళ్ళు వస్తే అవి కూడా చూసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అమ్మా 3:30కి అంతా రెడీ అయిపోయినా కానీ నేను లగేజ్ సెట్ చేసుకొని బయటికి వెళ్ళే లోపల 5 అయితే టైం. అమ్మా నాకు ఈ రైడింగ్లో అంతా బాగానే ఉంటుంది, కానీ లగేజ్ ప్యాక్ చేసి బండికి గట్టి ఇవన్నీ చేస్తారు కదా, ఒక్కటే నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. సో చీకట్లో ఎట్లయినా మీకు ఏం అనిపించదు. సో నేను కొంచెం ముందు పోయినాక, అంటే కొంచెం ముందు అంటే జర్రంత తెలుగు వచ్చినాక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను వచ్చేసి ఆ రాయచూర్ రోడ్ అయితే పోతలేను, ఎందుకంటే లాస్ట్ టైం హంపి వీడియో చూసిరు కదా, ఆ రాయచూర్ రోడ్ దమ్మా ఖరాబ్ ఉండే. సో నేనైతే వేరే రూట్ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే హంపి తర్వాతనే కదా బాదామి. సో మనం అయితే ఇప్పుడు మైదీపట్నం పైకి అయితే పోవాలి. షాపూర్ రోడ్ అని చూపిస్తుంది మ్యాప్లో, నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. బండిలో అయితే నిన్ననే పెట్రోల్ కొట్టించేసిన. బండిలో కొంచెం సౌండ్ వస్తుంది. సో ఇక నేను సర్వీసింగ్ అయితే ఇచ్చిన బండి, బట్ అలా ఇంజన్ లేదో సౌండ్ వస్తుంది. అయితే ఇక వచ్చినాక మొత్తం ఇంజన్ సర్వీస్ చేయించేసేయాలి. మాట్లాడేసి వచ్చిన సర్వీస్ సెంటర్ దగ్గర
1 year అవుతుంది, అప్పుడే ఇంజన్ సౌండ్ వస్తుంది. సో అదే ఒకసారి ఇంజన్ మొత్తం సర్వీస్ చేపిస్తే బండి కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోస్ తర్వాత మన పెద్ద రైడ్ అయితే ఒకటి ఉంది. ఈ ఒక 10 days రైడ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద రైడ్ అయితే ఉంది. అది ఎక్కడనో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే నా వీడియోస్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో కండి. బడ్జెట్లో అన్ని ట్రిప్స్ అయితే మ్యాక్సిమం ఇప్పటి నుండి బడ్జెట్లోనే వేస్తాను నేను. ఇక్కడ నుండి రైట్, ఈడ పొద్దుగాల సాయంత్రం ఎనీ టైం ఫుల్ ట్రాఫిక్. మార్నింగ్ వ్యూ చూడండి సెక్రటరీది. ఇవాళ వీకెండ్ కాబట్టి ఇక ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. ఇక్కడ జబర్దస్త్ కనిపిస్తుంది దూరం కలిసి. నేను కూడా ఎప్పుడు ఇంత గమనిలేదు. ఓహో, ఇడికెళ్ళి సరుకులు తీసుకొని పోవాలి. రే ఆగుర్రా అయ్యా, సిగ్నల్ పడినాక కూడా ఆగుతలేరు కొడుకులు. అప్పట్లో నేను మా ఫ్రెండ్ రైడ్ పోయేటప్పుడు కంపల్సరీ నీలోఫర్ దగ్గర ఛాయ్ తాగి పోతుండే. నాకంత ఇంట్రెస్ట్ లేదు, కానీ మా వాడు నీలోఫర్ ఛాయ్ అంటే వాడు చచ్చిపోతాడు. సో మ్యాక్సిమం మేము అప్పుడు సౌత్ ఎక్కువ కవర్ చేసినాం కాబట్టి NH44 కదా, ఎక్కడ పోవాలన్నా నువ్వు కేరళ, తమిళనాడు, కర్ణాటక, సో ఇదే రూట్ పైకి నుంచి పోతుండే. ఇక పోతా పోతా ఒక ఛాయ్ తాగేసి ఒక ఫైన్ బిస్కెట్ తినేసి పోతుండే. ఇప్పుడే పొద్దున అవుతుంది. అసలు ఇప్పటివరకు వ్లాగ్ ఏడా చేయలేదు, ఎందుకంటే రోడ్ అంతా చీకటి ఉంది. మీకు చీకట్లో ఏం చేసినా కనిపించదు కాబట్టి అసలు కెమెరా కూడా ఆన్ చేయలేదు నేను ఇప్పటివరకు. అయితే నేను ఈ రూట్లో ఫస్ట్ టైం వచ్చినా అనుకుంటా, ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే మొయినాబాద్ వరకు అయితే వచ్చిన, తర్వాత ఈ రూట్ ఎప్పుడు రాలేదు, వికారాబాదు. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉండే. సో నాకు ఈ రోడ్ ఎక్కువ ఐడియా లేదు. కంపేర్ టు మన రాయచూరు ఇది బాగుంటుందేమో అని అనుకుంటున్నా ఈ రూటు. ఎందుకంటే మీరు నా లాస్ట్ హంపి వీడియో చూసినట్టయితే మన బార్డర్ ఎప్పుడైతే మనం మహబూబ్ నగర్ బార్డర్ దాటినామో ఆ తర్వాత నుండి రోడ్డు మాత్రం చాలా అంటే చాలా గలీజ్ ఉండే. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బండి కూడా నడపబుద్ధి కాలే, అట్లుండే రోడ్లు. సో ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు అదే రూట్ చూపించిండే. సో నేను ఏం చేసిన, ఆ రూట్ తీసుకోకుండా ఇంకొక రూట్ ఉండే మన వికారాబాదు, షాపూరు, ఆ రూట్ అయితే ట్రై చేస్తున్నా. చూద్దాం అగర్ ఈ రూట్ ఎట్లుందో లేదో. అగర్ ఉంటే మీరు కూడా చూస్తారు కదా, మంచిగా ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు దగ్గర నేను కరెక్ట్ 101 kilometers అయితే వచ్చిన. నాకు ఇంకా ఎస్టిమేషన్ టైం వచ్చేసి 1 అని చూపిస్తున్నది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, చాయ్ బ్రేక్ అయితే తీసేసుకుంటా. నేను ఎప్పుడు 4:50కి ఏమో స్టార్ట్ అయినా, దగ్గర 1 hour 50 minutes అయితే అవుతుంది. సో ఒక చిన్న చాయ్ లేదా కాఫీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేవు రోడ్డు మీద చూపినీకి, అందుకే నేను కూడా ఎక్కువ వీడియో ఏం చేస్తలే. చలి ఉంటుంది అనుకున్నా కానీ ఓకేనే ఉన్నది. ఒక 100 kilometers వచ్చిన, ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకుని నా బండి ఆడ పెట్టిన. ఇప్పుడు ఇక్కడ నుండి బాదామి వచ్చేసి ఇంకొక ఎంత, ఇంకొక 300 kilometers అవుతుంది. సో మధ్యలో ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం. వీడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, ఒక 15-20 minutesది. కిందకి వచ్చి వీడికి వచ్చి చూసినా దీనిది క్లిప్ ఇరిగిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు ఆడ పోయినాక ఏదైనా బ్యాగుల షాప్ ఉంటే ఈ క్లిప్ వేపియాలి. ట్యాంక్ బ్యాగ్ది క్లిప్ పోయింది. ఈ అమ్మ పొద్దుగా రైడ్ లేదురా ఇట్లా. నేను అది ఊడిపోయిందేమో అని అనుకున్నా, కానీ
మనం అప్పుడే బార్డర్ దగ్గరకు వచ్చేసినట్టున్నాము. మ్యాప్లో అయితే బార్డర్ అయితే కనిపిస్తున్నది. ఇది ఇప్పుడు నేను ఏ రూట్ పోతున్నా అంటే చెప్పినా కదా, మన హైదరాబాద్ నుండి మోయినాబాద్ వికారాబాద్, ఇప్పుడు ఇది వచ్చేసి బీజాపూర్ అని చూపిస్తున్నది. ఆ రూట్లో పోతున్నాను. నాకు తెలిసి ఇంకొక 30 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది బార్డర్. జల్దీ వచ్చేసిన బార్డర్ దగ్గరికి. నేను మ్యాక్సిమం 10 అట్లా ఎక్స్పెక్ట్ చేసిన, 10-10:30, బట్ ఎంత 7:30 అవుతుంది. మ్యాక్సిమం ఇంకో 20-25 మినిట్స్లో కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిపోతాం మనం. ఇక పొద్దుగాల స్టార్ట్ అయ్యే అడ్వాంటేజ్ అదే, ఇక ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం చంపుకొని వచ్చేయచ్చు. ఇంకోటి కొంచెం చీకట్లో స్టార్ట్ అయినా కాబట్టి నేను మెల్లగానే స్టార్ట్ అయినా. తెలిసిందే కదా మీకు, నా కళ్ళద్దాలు ఉన్నాయి, ఇంకా ఆపోజిట్ లైట్లు పడతాయి. ఇక అందుకే మెల్లగా వచ్చిన, లేకపోతే ఈ పాటికి బార్డర్ దాటేస్తుండే నేను. యాక్చువల్గా నేను పొద్దుగాల కంటే లైక్ ఇవాళ ఎట్లయినా మనం ఏం ఎక్స్ప్లోర్ చెయ్యము, పోయి రూమ్లో రెస్ట్ తీసుకున్నాడే కదా అని చెప్పి లేట్ వెళ్దాం అనుకున్నా. కానీ తర్వాత ఎందుకు పోయి ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసేసుకున్నాం కదా అని చెప్పేసి జల్దీ స్టార్ట్ అయిపోయినా. ఇటు సైడ్ ఎందుకో ఏమో మరి పొలాలు ఎప్పుడు ఎండిపోయినట్టే ఉంటాయి, నాకు అర్థం కాదు. ఇటు సైడ్ ఒకటి మా మహబూబ్ నగర్, ఆ రాయచూరు మొత్తం ఇదిగోండి ఇట్లా పొలాలు ఎండిపోయినట్టే ఉంటాయి. మరి ఎండిపోయిన టైంకి నేను పోయినా లేకపోతే నిజంగా పొలాలు అట్లనే ఉంటాయో నాకు తెలియదు. నాకు తెలిసి ఇదంతా పత్తి అనుకుంటా, అందుకే ఎండిపోయినట్టు అనిపిస్తుంది. అదే కాటన్. కరెక్ట్గా సన్ రైజ్ అవుతున్నాడు. ఆహా, మార్నింగ్ ఇట్లా పోతుంటే మస్తు మజా వస్తుంది నాకైతే. కానీ సాయంత్రం పూట, రాత్రి పూట అంటే అమ్మా, నేను అసలు మ్యాక్సిమం రిస్క్ తీసుకోను. అరే ఎవర్రా అయ్యా ఈ స్పీడ్ బ్రేకర్ ఇట్లా ఎన్ని పెట్టింది మన తెలంగాణలో, నాకు అర్థం కాదు. అసలు బండి నడపాలంటే పిచ్చి లేస్తుంది. అన్ని స్పీడ్ బ్రేకర్లు, మ్యాక్సిమం బండ్లు మొత్తం గూడ్చిపోయేది ఇలా స్పీడ్ బ్రేకర్ల వల్లనే. మా ఇంటికాడ ఉంటుంది ఒకటి, అప్సు కూడా దాటినాక అమ్మో, మొత్తం హైదరాబాద్ కాదు, మొత్తం తెలంగాణలో మొత్తం ఉన్నాయి. ఇట్లా చిన్నగా పెడతారు, వాడన ఇంత పెద్దగా పెడతారు. టోల్గేట్, ఫస్ట్ టోల్గేట్ ఈ రోజుది. జల్దే వచ్చినాం ఫస్ట్ టోల్గేట్ కాడికి. ఎంత ఇప్పుడు దగ్గర మనం 126 కిలోమీటర్స్ వచ్చినాం. మ్యాక్సిమం నాకు తెలిసి 1 కల్లా వెళ్ళిపోతాము. ఇక మధ్యలో మనం బ్రేక్స్ తీసుకుంటే కొంచెం లేట్ పడుతుండొచ్చు. అసలు నేను రాత్రి పండుకునే లేదు తెలుసా. పండుకుందాం అని చెప్పి ఇక అట్లా టైం పోతూనే ఉన్నది, నేను కూడా పండుకోలేదు. చింతపల్లి టోల్ ప్లాజా అంట, చింతపల్లి టోల్ ప్లాజా. నేను ఈ రూట్ అయితే ఫస్ట్ టైము. ఈ రూట్లో ఎవరైనా బాదామి పోయి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఎంత మన హైదరాబాద్ నుండి బాదామి ఈ రూట్లో కూడా కొంతమంది పోతుర్రా, రాయచూరు రోడ్ వదిలేసి అని చెప్పి. ఎందుకంటే మ్యాక్సిమము రాయచూరు రోడే తీసుకుంటారు కదా చాలామంది. ఫుల్ నిద్ర వస్తుందని చెప్పేసి జర్రా ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. ఇక ఇక్కడనే ఒక చిన్న బ్రేక్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతా. ఇక్కడ నుండి ఇంకొక 160 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇంకా నేను బ్రేక్స్ అయితే ఏం తీసుకోను, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా స్టే చూసి ఆ తర్వాతనే లంచ్ చేద్దాము. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది, రాత్రి సరిగా వండుకోలేదు కదా. ఈ రూటు ఏదో ఊర్లోకి అయితే తీసుకుపోతుంది. రోడ్ అయితే బాగానే ఉంది కానీ మస్తు ఏమంటారు ఊరు గల్లీలకి రోడ్ అయితే బాగుంది కానీ ఏమంటారు మన ఊర్లలోకి వెళ్ళి సో పబ్లిక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. రోడ్ అయితే ప్రాబ్లం లేదు, రోడ్ ఓకే. అక్కడక్కడ కొన్ని ప్యాచెస్ ఉన్నాయి కానీ ఓవరాల్గా అయితే రోడ్ బాగానే ఉంది. ఇక డైరెక్ట్ బండి మీద కలుస్తా. కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాం.
నాకు ఎట్లా తెలిసిందంటే బార్డర్ కూడా ఏం లేదు ఆడ. ఒకసారి మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది కర్ణాటకలోకి ఎందుకు ఎంటర్ అయినాము, అంటే కర్ణాటకలోకి ఎంటర్ అయినామా లేదా అనేది. బార్డర్ కూడా అవసరం లేదు. ఒక్కసారి రోడ్లు చూడు, నీ అమ్మ ఏందిరా అయ్యా ఇది. అక్కడ సైడ్ రోడ్లు బాగున్నాయని చెప్పి ఇక్కడికి వెళ్ళి వస్తే ఇక్కడ ఇంకా అధ్వానంగా ఉన్నాయి కదా రోడ్లు. కానీ ఇట్లా బార్డర్ ఎంటర్ కాగానే స్టార్ట్ అయింది. అక్కడన్నా బార్డర్ ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు పోయినాక ఉండే కానీ రాయచూరు రోడ్లా ఈడ చూడు ఈ అమ్మ. అస్సలు నిజంగా ఈ బార్డర్ ఓ బాబా ఎట్లా కావద్దు అనుకున్నానో అదే అవుతుంది నాకు ఇవాళ. మరీ ఇంత టూ మచ్చా అమ్మా. ఇక్కడ వాళ్ళు ఎట్లుంటుర్రా అయ్యా ఈ రోడ్లతోటి, వారం రోజుల బండ్లు గుడిసిపోతాయి. అరే చెప్తున్నా కదా ఇట్లా బార్డర్ ఇట్లా ఎంటర్ కాగానే రోడ్లు ఇట్లున్నాయి. ఏందన్నా రోడ్లు. కర్ణాటకలో ఎవరు ఉన్నారు గవర్నమెంట్? కాంగ్రెస్ రావాలి, మార్పే కావాలి. ఆహా ఇది ప్యాచ్ కాదు, ఇది మొత్తం రోడ్డే లేచిపోయింది. ఎట్లా ఉందంటే ఇది యాక్చువల్గా ఇక్కడ రోడ్ వేసినట్టున్నారు, రోడ్డు క్వాలిటీతో వేయలేదు, అందుకే పైన పెచ్చులు లేచిపోయినాయి. మనం చేపతోలు గీక్తే ఎట్లా లేస్తుంది అట్లా లేచిపోయినాయి ఇక్కడ మొత్తం. అదామి అయితే వచ్చేసినాము. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇక్కడ హోమ్ స్టేస్ అట్లాంటివి ఎక్కువ లేవు. సో మనము బడ్జెట్లో ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు దోలాడాలి. ఇక ఆన్లైన్లో చూసినా, booking.comలో చూసినా, అన్నిట్లో చూసినా మ్యాక్సిమం అయితే లేవు. మొత్తం సిటీ లెక్కనే ఉంది, కానీ ఇక్కడ హోటల్స్ ఏం లేవు. అంటే హోటల్స్ ఉన్నాయి బట్ అవి రిసార్ట్స్ అని చెప్పి పెట్టిర్రు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఇక అది మన బడ్జెట్లో చూస్తున్నాం కాబట్టి నేను దానికోసం దోలాడుతున్నా. ఇది మొత్తం అసలు టోటల్లీ హంపీకి డిఫరెంట్గా ఉంది. హంపీ ఏమో కొంచెం ఊర్లాగా ఉంటుంది, ఇదేమో టోటల్గా సిటీ లాగా ఉంది. ఫైనల్ ఒక 2 hours దోలాడితే నా బడ్జెట్లో ఒక రూమ్ అయితే దొరికింది 500 per night. సో 2 days అయితే తీసుకున్నా. నేను అనుకున్నట్టయితే ఏం లేదు ఇక్కడ, హంపీ లెక్క ఊహించినా కానీ అంతా సిటీయే ఉంది. అండ్ హోమ్ స్టేస్ కూడా ఏం లేవు. సో నేను తీసుకున్న హోమ్ స్టే చూపిస్తాను మీకు. చిన్న డబ్బా లెక్క ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి 500 పడ్డది. 2 daysకి 1000 కట్టేసిన. ఇక ఇప్పుడు కొంచెం సేపు వండుకొని డిన్నర్ చేసేసి మీకు ఆ లాస్ట్ ఈరోజు ఎంత అయ్యింది ఏంది అనేది నేను వీడియో ఎండ్లో మొత్తం డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇంకా చార్ట్ ఇస్తా. మీకు కూడా ఐడియా ఉంటుంది ఎక్కడ స్టే చేయాలి ఏంది అని చెప్పేసి. 6.5 hours later. సో ఇప్పుడే అయితే లేచిన, సాయంత్రం ఇక మస్తు అలసిపోయినా, నేను నిద్ర లేదని చెప్పేసి కొంచెం వండుకొని ఇక ఇప్పుడు లేచిన 8 అవుతుంది టైము. సో డిన్నర్కి అయితే పోతున్నా. నేను డిన్నర్కి నుంచి రాగానే మొత్తం వీడియో చేస్తా, ఈరోజు ఎక్స్పెన్స్ ఎంత అయింది మొత్తం పొద్దున నుండి సాయంత్రం వరకు, ఫుడ్కి, ఫ్యూయల్కి, స్టేకి. సో వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ లైక్ అయితే చేయండి మర్చిపోకండి. సో నేను పొద్దుగాల స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ వయా పర్గి, మళ్ళీ యాదగిరి అనే ఆ రూట్లో వచ్చిన. సో యాక్చువల్గా మనకి 2 ways ఉన్నాయి, ఒకటి రాయచూర్ నుండి ఉంది, ఇంకోటి వికారాబాద్ పర్గి ఆ రూట్ ఉంది. సో నేను ఆ రూట్ నుండి వచ్చిన. నాకు దగ్గర 430 kilometers అయితే పడ్డది హైదరాబాద్ టు బాదామి. అండ్ ఫస్ట్ నా ఫ్యూల్ గురించి వచ్చేసి, ఫస్ట్ నేను హైదరాబాద్లో వచ్చేటప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ అయితే చేయించిన, అది ఇక్కడ వరకు వచ్చేసింది. దానికి ఒక 1500 అయ్యింది. అండ్
బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కలిపి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక 400 వేసుకోండి. నేనైతే లంచ్ చేయలేదు, సో యావరేజ్గా చెప్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఒక 50, లంచ్ ఒక 150, అండ్ ఇప్పుడు డిన్నర్ చేసి వచ్చినా కదా, నాకు జస్ట్ 120 అయ్యింది. సో మిస్లీనియస్ ఇవన్నీ తీసేసి నాకు 1500 ప్లస్ ఒక 500 ఫుడ్ది 2000 అక్కడ అయింది. అండ్ నాకు స్టే వచ్చేసి 1000 రూపీస్ అయితే పడ్డది 2 డేస్కి. సో ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేసుకుంటే 1 డేకి ఈరోజు మొత్తం నా ఖర్చు వచ్చేసి 2500. పెట్రోల్, స్టే, ఫుడ్ ఈ 3 కలిపి మొత్తం 2500 అయితే పడ్డది హైదరాబాద్ టు బాదామికి. సో ఇదైతే టోటల్ ఇన్ఫర్మేషన్ నా బడ్జెట్ది. ఈ వీడియో మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ లైక్ రూట్ గురించి, స్టేజ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లో లైవ్ అప్డేట్స్ వస్తాయి, దాంట్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఈరోజు అయితే ఇంతే, ఎపిసోడ్ 1 అయితే అయిపోయింది. అండ్ వీడియో అయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ కంప్లీట్ వీడియో చూడండి.